చీర దొబ్బేస్తారా అక్కడ? ఇప్పుడు గోవా ఒక చీర తెచ్చుకుంటున్నావా? ఇంకా మిగతా రాత్రికి నేను పడుకునే బెడ్ ఇదే బుక్ చేసుకున్నా. కనకమ్మ బుక్ చేసుకుందేమో ఇది బుక్ చేసుకుంది, ఫ్రీ బుకింగ్. పచ్చిమిరపకాయలా? నేను వాళ్ళు పల్లీలు అమ్మే వాళ్ళు అనుకోవాలా, ఏదో ప్యాసింజర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళేమో అనుకున్నా. తర్వాత బుట్ట చూసిన తర్వాత నాకు తెలిసింది. మరి పల్లీలు అడగకపోయినావు కొద్దిగా పెట్టమ్మా అని. మనం ఫ్రెండ్స్ అయినా మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకొని కొద్దిగా పల్లీలు పెట్టి పోవాలి. పుచ్చకాయ తోట వేస్తారు, పుచ్చకాయ తోట వేస్తుంటారు ఇప్పుడు. పుచ్చకాయ తోట వేసారు. ఎవరిని కొడుకాడు? కొడుకని ఎందుకు అన్నారంటే వాళ్ళు రాళ్ళ ఏరియా, ఇదంతా ఎర్రమట్టి ఏరియా. రాళ్ళుంటే పంట పండించలేరుగా. ఈ రాళ్ళన్నీ బయట పెట్టే కంటే తవ్వి గుంతలో వేయచ్చుగా. ఆగదు ఇంకా. ఆగితే గోవా ఎట్టపోతాం మనం? ఏడ ఆగదు. సీతానగరం రైలు అనుకున్నావా? అబ్బా, అదే ట్రైనా? మీ ట్రైనేనా? మీరు ఎక్కిన ట్రైనేనా? అన్నం కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. కనకమ్మ ట్రైన్లో వస్తుంటే పాపం ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. అతన్నా? అబ్బా, ఆయనకి ఇంకా టైం వచ్చేసింది కానీ టైం అయింది కాబట్టి అక్కడి నుంచి కదలలేకపోయిండు. నా పనిచేస్తే అతనికి ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటండి, దాని గురించి చెప్తుంది. కాదు, దారంలో ఎందుకని మధ్య చచ్చిపోతుంటారు? అబ్బా,
కళ్ళజోడు లేచిపోద్ది ఇప్పుడు లవర్లు అంటే నాకు. అవి అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాలి. ఒక రాయిని చేసేస్తుంది. ఏంటిది నాకెలా? ఏంటిది? కొండకి రమ్మని ఆయన ఆడినంట పెడతాడంట, పలానోళ్ళు రావాలి అని అలా కూర్చు. నేను వచ్చా అంటే ఆయన నన్ను కూడా రమ్మని టిక్కు పెట్టిండు. అది ఎవరి వల్ల? నా వల్ల. అబ్బో అబ్బో అబ్బా, ఏం గొప్ప చెప్పుకోమంటే నేను తర్వాత ఆగు, పాటలు వస్తున్నాయి ఆగు ఒక నిమిషం. నేను ఆగుతుంది కనకమ్మ, ఎందుకో స్లో అయింది. కాశీ గురించి ఎంత చూస్తున్నాం, ఇందాక ఆపినా నేను మధ్యలో. ఈశ్వరుడు 4 వరాలు ఇస్తాడు. గుడికి వస్తే మీకు చెడ్డ అనేది జరగదు, అన్ని శుభాలు జరుగుతాయి. మీరు మూడు పిల్లలు దెబ్బడుకున్నా, అమ్మ కొడుకు దెబ్బడుకున్నా, ఇడిపోయినా అందరూ కలుస్తారు. ఫ్యామిలీలో జయం ఉంటుంది.